ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ప్రధాని మోదీతో చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాఖల వారీగా రావాల్సిన నిధులపై మోదీకి ప్రెజెంటేషన్ ఇచ్చామన్నారు సీఎం. నీటిపారుదల, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో కేంద్ర సహకారాన్ని కోరామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి వివరించారు. కొత్త ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ విషెస్ చెప్పారు. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులపైనే ప్రధానితో ప్రధానంగా చర్చించారు సీఎం అండ్ డిప్యూటీ సీఎం. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాఖల వారీగా ఏమేమి రావాలో ప్రెజెంటేషన్ ఇచ్చామన్నారు సీఎం. అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం, వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాటిని మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని మోడీని కోరామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2200 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని చెప్పామన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై వివరించామని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మోడీని రిక్వెస్ట్ చేశామన్నారు. తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి రాష్ట్రానికి అన్ని సహకారాలు అందిస్తామని మోడీ చెప్పారన్నారు భట్టి విక్రమార్క. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్, బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని ఒక కేంద్రం, ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయ అధికారులతో రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అటు సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం సమావేశమైంది. పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఇండస్ట్రీస్ కు అనుమతులు సులభంగా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూరులో కాంగ్రెస్ ముఖ్య నేతలను కలవనున్నారు సీఎం రేవంత్, భట్టి. మిగిలిన కేబినెట్ బెర్తులు, ఎమ్మెల్సీల పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. రేపు కూడా ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం ఉంటారు. 28న నాగ్పూర్ వెళ్తారు. గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు రేవంత్, భట్టి. ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉండడంతో ఆయా జిల్లాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రులు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 6లోగా అర్హులంతా రేషన్ కార్డులు, పెన్షన్, ఇండ్లపై దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రులు. ఎల్లుండి నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయా జిల్లాల్లో మంత్రులు వరుస సమీక్షలు నిర్వహించారు. ప్రజాపాలన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పొన్నం ప్రభాకర్ బంజారా భవన్ లో ప్రజాపాలనపై రివ్యూ నిర్వహించారు. వచ్చే నెల 6లోగా అర్హులందరూ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లపై దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు మంత్రులు. ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజాపాలన డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన 6 జోన్లలో, 30 సర్కిళ్లలో, 150 వార్డులలో, వీటిలో ఉంటున్న ప్రజానికానికి అభయహస్తంకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించి 4 లొకేషన్స్ లో ఈ దరఖాస్తులు తీసుకునే కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాలయంలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రం అప్పులమయమైంది అనేటువంటి అంశాలన్నీ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసినాం.
సరే దానికి అనుసరించి మళ్ళీ స్వేదపత్రాల సౌదపత్రాల అనేటువంటి అంశంకు సంబంధం లేకుండా ప్రజల యొక్క అంశం మీద అందరినీ కూడా రమ్మని కోరుతున్నాం, భాగస్వాములు కమ్మని. ఈ యొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళందరి యొక్క కార్యక్రమం లోపల భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. నల్గొండలో ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల. ఊరి జనాభా బట్టి మున్సిపల్ వార్డుల జనాభా బట్టి మీరు కౌంటర్లు తయారు చేసుకోవడంలో మరి జనానికి ఇబ్బంది లేకుండా ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేసే ప్రక్రియ మీ ఇనిషియేటివ్ మనం చేస్తున్నాం. రాష్ట్రంలో నీళ్ల పేరుతో 1,20,000 కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వం ఏర్పాటైన 2 రోజుల్లోనే 2 హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలను నెరవేరుస్తామన్నారు మంత్రి తుమ్మల. గోదావరి జలాల్ని అన్ని జిల్లాలకు అందిస్తామన్నారు. ఖమ్మంలో ప్రజాపాలనపై జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రులు. మీరు చెప్పిన దానికి తప్పకుండా వారిచ్చిన అకౌంట్ మేము బయట ప్రజలకు చెప్తున్నాం, చెప్పి సెటిలైట్ చేస్తాం. మేము తప్పించుకోము. దాంతో ఎన్ని అప్పులు చేసాము, ఈ 6,20,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్తాం. గడ్కరీ గారికి బాగా దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారు R&B ఇచ్చారు. ఆనాడు శాంక్షన్ చేసినటువంటి జాతీయ రహదారులన్నీ కూడా వెంకటరెడ్డి గారి టైంలో పూర్తవుతాయనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకనంటే ఆయన వెళ్ళి దెబ్బలాడి తీసుకురాగలుగుతాడు. చాలా వరకు టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ గా సాల్వ్ చేసి అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచనని తెలియచేసి వారికి కావాల్సిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్ గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు, బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్ కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత కేసీఆర్ పాలనలో అధికారులు, మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు మంత్రి కొండా సురేఖ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి చెప్తా ఉన్నారు. 250 ఇస్తామని చెప్పింది అన్న వాళ్ళ కాను 250 ఇస్తాను గోడల మీద రాస్తున్నారు. ఇచ్చినట్టు పాపం వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు అని. మన కేసీఆర్ అయితే వీళ్ళకి ఏకంగా అక్కడ ఇది జర్నలిస్ట్ బంగ్లాను 8 ఎకరాలు అయితే కడతా అన్నాడు. వాళ్ళకైతే వాళ్ళకు కూడా స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటాను. మీరు కూడా నిర్భయంగా మా ఏమైనా తప్పులున్నా కూడా రాయండి, మేము సరిదిద్దుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు స్వేచ్ఛగా మీ భావ ప్రకటన చెయ్యొచ్చు, ఎక్కడ నిర్బంధాలు ఉండవు. మీ యొక్క ప్రకటన మాకు సలహాగానే భావిస్తాం మేము. మేడారం జాతర రహదారుల నిర్మాణం పనుల్ని త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గుంజేడు ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక రైతు వేదికలో జిల్లా కలెక్టర్ శశాంక్, ఎస్పీతో మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. చాలా ఇబ్బంది పడుతూ కమ్యూనికేషన్ కానీ మరి రోడ్ల వ్యవస్థ ప్రజలకు అనుకున్న స్థాయిలో మెరుగైన సౌకర్యాలు అందించలేకపోతాము. కాబట్టి అధికారులందరూ ఒక అంకిత భావంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధతో దృష్టి పెట్టి పని చేస్తే మీ యొక్క పని స్వాస్థ్యంగా మిగిలిపోతుంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే విషయంలో కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు పొన్నం. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడమే తమ టార్గెట్ అని కిషన్ రెడ్డి ప్రకటించారు. 90 రోజుల యాక్షన్ ప్లాన్ తో పార్లమెంట్ ఎన్నికల బరిలోకి వెళ్తున్నామన్నారు. రేవంత్ సర్కార్పై ఇప్పుడే కామెంట్స్ చేయబోమని, కేంద్రంలో మళ్లా బీజేపీనే వస్తుందన్నారు అరవింద్. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కలవడం మంచి పరిణామమన్నారు.
లోక్సభ ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీగా ఉందన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. దేశానికి మోదీనే ప్రధాని కావాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించకపోయినా అద్భుతమైన విజయాలని బీజేపీ సొంతం చేసుకుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. లోక్సభ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేయడానికి ఈ నెల 28న రాష్ట్రానికి హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. దేశంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. మా ఓటింగ్ పర్సెంటేజ్ గానీ మా సీట్ల సంఖ్య గానీ మెరుగైంది. 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. ఎన్నికల్లో మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది. కుటుంబాల సభ్యుల జోక్యం లేనటువంటి పరిపాలన, ఒక ప్రజా పరిపాలన దేశంలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ బండి సంజయ్. ఆలయం చుట్టూ మిడ్ మానేరు బ్యాక్ వాటర్ రావడంతో భక్తులకు రాకపోకలకు ఇబ్బంది అవుతోందన్నారు. వెంటనే పర్మనెంట్ బోటుకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. తాను మరోసారి ఎంపీగా గెలిస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తారన్నారు ఎంపీ బండి సంజయ్. ముంపు గ్రామం కాబట్టి ఈ దేవాలయానికి వచ్చే దారి లేకపోవడం వలన చాలా భక్తులు వచ్చి దర్శించుకోలేకపోతున్నారు. బోటు ఏర్పాటుకు సహకరిస్తారని చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా సహకరిస్తే దీన్ని పూర్తిగా వారు అవకాశం ఇస్తే నేను దత్తత తీసుకొని పూర్తిగా దీన్ని నిర్వహణ పూర్తి చేసి వాళ్లకు అప్పయ్యే ప్రయత్నం చేస్తా. ఇప్పటికిప్పుడు రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టే ఆలోచన బీజేపీకి లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రం సాయం కోరటం మంచి పరిణామమన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నదంటున్న సర్కార్ 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో చూస్తామన్నారు అరవింద్. అటు దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగుతుందన్న అరవింద్ కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారే వస్తుందని చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగిపోయింది. నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటది. అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్ కి 3 కోట్లు ఇస్తాము, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం ₹1 కోట్ల ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం ఉంటుంది. తర్వాత పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిగా ఏ రకంగా జరిగినవి, ఏం రిజల్ట్ వచ్చిందన్నటువంటి విశ్లేషణ చేసుకుని వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు నిర్దేశనం చేయడం జరుగుతుంది. అమిత్ షా పర్యటన సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు స్టేట్ బీజేపీ నేతలు. రాష్ట్రం నుంచి డబుల్ డిజిట్ పార్లమెంటు సీట్ల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు జరగనున్న ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికార కాంగ్రెస్ కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలను చూస్తుంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించినట్లే సింగరేణి ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీని గెలిపిస్తారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్లలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్ తో పాటు 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్న తామే గెలుస్తామని కమ్యూనిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు జరిగే సింగరేణి ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇల్లందులో మొత్తం 614 ఓటర్లకు గాను కోయగూడెం, ఇల్లందు, జీఎం ఆఫీసులలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కార్మిక ఓటర్లకు ఓట్లను వినియోగించుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు రిటర్నింగ్ అధికారి సంతోష్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రిటర్నింగ్ అధికారి. It will comprise of all employees of JK5 OC.
and that Yelendu 2, it is all employees of Oyagudem Overcast. All the 3 booths is voters in all the 3 booths is 640. And the polling time will start from 7 a.m. in the morning and will go up to 5 p.m. The counting will also be on the same day after, means it will start at 7 p.m. That is 1900 hours IST. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించినట్టే సింగరేణి ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీని గెలిపిస్తారన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ పరంగా సిపిఐతో కలిసే ఉంటామని, యూనియన్ పరంగా ఉమ్మడి కార్యాచరణ ఉండదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు 40,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు స్కిల్స్ నేర్పించి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడనే ట్రైనింగ్ చేసి వీళ్ళకు ఇక్కడ ఉపాధి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పించే ప్రయత్నము నేను ఆల్రెడీ ప్రారంభం చేసినాను. వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించే అవకాశం దాని ద్వారా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలలో ఇవన్నీ నేను మాట ఇచ్చిన ప్రకారంగా ఇవన్నీ ఉద్యోగాలు వచ్చే అవకాశము నేను కల్పిస్తున్నాను. సింగరేణి సంస్థ ద్వారానే తీసుకొస్తాము. కొత్త గనులు ప్రారంభించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి మేము మాట ఇచ్చినాము. దాని ప్రకారంగానే మేము పనిచేస్తున్నాము. సింగరేణి 11 ఏరియాలో విజయం సాధిస్తామన్నారు ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య. సమస్యల సాధనకు యాజమాన్యంపై పోరాటం చేస్తున్న ఏఐటీయూసీని కార్మికులు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు సీతారామయ్య. ఈ ఎన్నికలలో కార్మికుల పక్షాన నిలబడి కరోనా పీరియడ్లో కూడా కార్మికులకి ఎవరు సర్వీస్ చేశారు, గెలిచినా ఓడిపోయినా కార్మికుల పక్షాన ఉండే సంఘం ఏఐటీసీ అని కార్మికులందరూ కూడా డిసైడ్ అయ్యారు. వేరే సంఘాలు పోటీయే కనపట్టలేదు. వార్ వన్ సైడ్ అనేది స్పష్టంగా కార్మికులే చెప్తున్నారు. కాబట్టి 11 ఏరియాలు కూడా 50% ఓట్లతోటి ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలుస్తా ఉంది. సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల గెలుపు కోసం పట్టుదలతో ఉన్నారు. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటిస్తూ జీవో రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచే డిస్కౌంట్తో కూడిన చలాన్లు కట్టుకోవచ్చని సూచించింది. మీ సేవ లేదా ఆన్లైన్లో రాయితీ చలాన్లు కట్టుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఏ వాహనాలపై ఎంత రాయితీ ప్రకటించారో ప్రభుత్వం లిస్టు విడుదల చేసింది. 2 వీలర్స్ 3 వీలర్స్పై 80%, టీఎస్ఆర్టీసీ బస్సులపై 90% డిస్కౌంట్ ఇచ్చారు. లారీ, కార్లపై 60% రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో రాయితీ చలాన్లపై మంచి స్పందన రావడంతో ఈసారి కూడా అమలు చేస్తున్నారు అధికారులు. కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 412 కేసులు నమోదు కాగా మొత్తం 4000 దాటింది. ఇక కర్ణాటకలో కరోనాతో 3 చనిపోయారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భౌతిక దూరం పాటిస్తే చాలంటున్నారు వైద్య నిపుణులు. దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కొత్తగా 412 కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 4000 మార్కు దాటింది. అటు కేరళలో ఒక్క రోజులో 128 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3000కు చేరింది. అటు కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కలవర పెడుతోంది. అత్యధికంగా గోవా, కర్ణాటకల్లో 34 కేసులు, మహారాష్ట్రలో 9, కేరళలో 6, తమిళనాడు, తెలంగాణలో 2 చొప్పున నమోదయ్యాయి. సోమవారం కర్ణాటకలో కరోనా బారిన పడి 3 చనిపోయారు. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కేసులు 69కి చేరుకున్నాయి. ఈ రకం వైరస్ సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య పెరగడం లేదన్నారు. కొత్త వేరియంట్ ను నిశితంగా పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు పరీక్షలను వేగవంతం చేయాలన్నారు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్. ఇక కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్నారు CSIR మాజీ డీజీ శేఖర్ మాండే. పబ్లిక్ లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. Precautions has always have been for SARS-CoV-2. We maintain distance from people. We wear mask in public. That's one of our biggest protection is the mask that we must put on when we go in public and not unnecessarily crowd places. So crowding always leads to transmission of airborne diseases, whether it be SARS-CoV-2 or anything else, and therefore people should take care.
కర్ణాటకలో 34 కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయన్నారు ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దినేష్ గుండూరావ్. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మెజారిటీ కేసులు బెంగళూరులో నమోదవుతున్నాయని చెప్పారు. పబ్లిక్ అందరూ భౌతిక దూరం పాటించాలని కోరారు ఆరోగ్య శాఖ మంత్రి దినేష్. Odd cases totally active. In that 400 are home isolation and remaining are in hospitals. I think about 7-8 are in ICU. So we just took some precautionary measures and we conducted a meeting. We are well prepared for whatever happens, but as of now there is nothing to worry. Nothing is alarming. But majority of the cases are in Bangalore. 80%, 70% is in Bangalore. Majority of the cases. ఉస్మానియా ఆసుపత్రిలో 2 వ్యక్తులు మృతి చెందారు. ఇతర ఆరోగ్య సమస్యలతో ఉస్మానియాలో చేరిన ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. చనిపోయిన తర్వాత పేషెంట్లకు కరోనా పాజిటివ్ గా గుర్తించారు డాక్టర్లు. ఇంకా 3 ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. 2 పీజీ మెడికోలకు పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారన్నారు.